హాయ్ ఫ్రెండ్స్, ఐడెంటిటీ అనే మలయాళం మూవీ జీ తెలుగు యాప్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మలయాళం సినిమా, సస్పెన్స్ థ్రిల్లర్. ఇప్పుడు తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో త్రిష కూడా ఉన్నారు. త్రిష మలయాళ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ పేర్లు అంత గుర్తులేవు. త్రిష అయితే ఉన్నారు. త్రిష కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ అన్నమాట. అయితే ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చేసి అమర్ అనే ఒక పర్సన్కి బట్టల షాప్ ఉంటుంది. అయితే అతను ఏం చేస్తాడంటే అమ్మాయిలు డ్రెస్సింగ్ మార్చుకునే రూమ్లో తెలియకుండా ఒక సీసీ కెమెరా పెడతాడు. అలా వాళ్ళు డ్రెస్సింగ్ మార్చుకునేవి వీడియోలు తీసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తుంటాడు. అలాంటి టైంలో అమర్ అనే వ్యక్తిని ఒక పర్సన్ చంపేస్తాడు. అతన్ని చంపేది త్రిష చూస్తుంది అన్నమాట. అయితే త్రిష చూసిందని చెప్పి పోలీసులు త్రిషను అతను ఎలా ఉంటాడో స్కెచ్ గీపియడానికి హీరో స్కెచ్ ఆర్టిస్ట్ అన్నమాట. హీరోకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చూపిస్తాడు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంటుంది. ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుంది ఆ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. అయితే హీరో కెచ్ ఆర్టిస్ట్ అన్నమాట. హీరో వాళ్ళ మదర్ కూడా కెచ్ ఆర్టిస్టే. అలా వాళ్ళ మదర్ నుంచి తను అలా నేర్చుకుంటాడు. అయితే హీరోయిన్కి ఎవరికి తెలియంది, హీరోయిన్కి ఒక జబ్బు ఉంటుంది అన్నమాట. మొహాలు మర్చిపోయే జబ్బు. అదే ఈ సినిమా టైటిల్ ఐడెంటిటీ. తనకు మొహాలు గుర్తు ఉండవు అన్నమాట. అసలు ఆ జబ్బు ఎలా వచ్చింది, ఆ జబ్బు ఏంటి అనేది కూడా మనకు మూవీలో క్లియర్గా వివరిస్తారు. అలాంటి పరిస్థితుల్లో హీరోయిన్ ఎలా స్కెచ్ చేయించింది, ఆ చంపిన అంతకుని పట్టించిందా లేదా, అసలు ఆ అంతకుడు ఎందుకు చంపాడు అమర్ అనే పర్సన్ని, చివరికి ఏం జరిగింది అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ అయితే చాలా బాగుంది. మీకు ఇప్పుడు చెప్పిన స్టోరీ లైనే కాకుండా ఇంకా చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి. మెయిన్ క్లైమాక్స్ ఫైట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లైట్లో ఉంటుంది ఫైటు, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అలాగే తర్వాత మధ్య మధ్యలో ట్విస్ట్లు రివీల్ అవుతుంటాయి, చాలా బాగా నచ్చాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు అందరూ. మెయిన్ త్రిష అయితే మొహాలు గుర్తు ఐడెంటిటీ, అదే తనకు ఆ వ్యాధి ఉన్నది అక్కడ, తన యాక్టింగ్ అయితే చాలా బాగా చేసింది. అయితే నాకు ఈ ఐడెంటిటీ మనకు తెలుగులో ఇతను ఉన్నాడు కదా సుశాంత్, అదే కలర్ ఫోటోలో హీరో ఉన్నాడు కదా, అతనిది ఒక సినిమా వచ్చింది చూడు. రీసెంట్గా ఒక యాక్సిడెంట్లో తన మొహాలు గుర్తుపట్టలేడు, ఫేస్ మొత్తం గుర్తుంచుకోలేడు. దాని నుంచే ఏమన్నా తీసుకున్నారని అయితే నాకు అనిపించింది. కాకపోతే ఇందులో ఈ మూవీలో అయితే క్లియర్గా చూపిస్తాడు. అంటే రియల్ లైఫ్లో కూడా కొంతమందికి ఆ వ్యాధి ఉంది అనేది మనకు మూవీలో క్లియర్గా చూపిస్తాడు. ఇన్ డీటెయిల్గా చూపిస్తాడు. అసలు ఆ వ్యాధి ఎలా వచ్చింది, రియల్ లైఫ్లో ఎంతమందికి ఆ వ్యాధి ఉంది అనేది కూడా చూపించాడు. ఓవరాల్గా అయితే మూవీ చాలా బాగుంది, చూడొచ్చు. మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అన్నమాట. ట్విస్టులు మీద ట్విస్టులు రివీల్ అవుతుంటాయి మనకు. మనం ఒకటి అనుకుంటే ఇంకో ట్విస్ట్ రివీల్ అవుతుంటుంది. అంటే చంపే పర్సన్ని మనకు చూపించాడు, ఓన్లీ త్రిష చూసేది ఒక్కటి చూపిస్తాడు. క్లైమాక్స్లో చూపిస్తాడు ఆ పర్సన్ ఎవరు, ఎందుకు చంపాడు అనే రీజన్ కూడా చూపిస్తాడు. అది కూడా చాలా బాగుంది. ఒక సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంది. డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ మూవీ అయితే నాకు బాగా నచ్చింది. మంచి సస్పెన్స్ మూవీ. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. ఐడెంటిటీ మూవీ జీ తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది, ఆల్ లాంగ్వేజ్లలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది మలయాళం సినిమా. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, మూవీ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.